ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ డేస్ అస్సలు మర్చిపోలేను కదా. 10th క్లాస్ అయితే ద బెస్ట్ డేస్ అని చెప్పొచ్చు. సడన్గా 10th వచ్చేసరికి బోర్డ్ ఎగ్జామ్స్, లైఫ్కి ఇదే టర్నింగ్ అంటూ సినిమాలు బంద్, క్రికెట్ బంద్, ఒక్కసారిగా ప్రెజర్ మన మీద పడిపోయేది. ఎవరు ఎంత గోల్ చేసినా సరే మన ఎంజాయ్మెంట్ మందే అనుకోండి. ఎన్ని కోతి పనులు చేసి ఉంటామో కదా. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే ఇన్ని ఇయర్స్ కలిసి ఇంత ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ని మరి కలవము అనే పెయిన్ మాటల్లో చెప్పలేంది కదా. ఇంకా ఫేర్వెల్ రోజు చేసుకున్న ప్రామిస్ గుర్తున్నాయా? మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగే ఉండాలి, టచ్లో ఉండాలి, ఒకటే కాలేజీలో జాయిన్ అవ్వాలని. ఆ ప్రామిస్ లాగే మిగిలిపోయి ఉంటాయి కదా. ఫేర్వెల్ రోజు మనకి బాగా ఇష్టమైన అమ్మాయిని వాణిలో చూసిన ఆనందం ఒక పక్క, మళ్ళీ తనని ఎప్పటికీ చూడలేమనే బాధ మరో పక్క. ఇలా 10th క్లాస్తో ఆగిపోయి ప్రేమ కథలు ఎన్నో. ఇంకా హాల్ టికెట్స్ రాగానే అరే నీ నెంబర్ అంతా, నీ సెంటర్ ఎక్కడ అనుకుంటూ ఒకటే గోల. ఇక మనం కూర్చున్న క్లాస్ రూమ్, బెంచెస్ మీద రాసిన పేర్లు, ఆడుకున్న గ్రౌండ్, సైన్స్ ల్యాబ్, స్కూల్ బెల్, మనల్ని ఎప్పుడు తిట్టే టీచర్లు కూడా బాగా చదువుకుంటారా అని ప్రేమగా మాట్లాడుతుంటే బాధ తన్నుకొచ్చేసేది. ఆఖరిసారి అందరూ తీసుకున్న గ్రూప్ ఫోటో. 10th అవ్వగానే మన స్ట్రీమ్స్ చేంజ్ అవుతాయి, ప్లేస్ చేంజ్ అవుతాయి, ఫ్రెండ్స్ చేంజ్ అవుతారు, కొత్త లైఫ్, కొత్త ఫ్రెండ్స్ చాలా మారిపోతాయి. ఇంకా రిజల్ట్స్ వచ్చే రోజు అందరూ హాల్ టికెట్స్ పట్టుకొని ఇంటర్నెట్ షాపుల ముందు పడిగాపులు. 500 మార్కులు వస్తే బా సాయిరామ్ అనుకోవడం. ఇలా కొన్ని వందల జ్ఞాపకాలు. ఎన్ని మారినా 10th క్లాస్ ఫ్రెండ్స్ని ఇప్పటికీ మర్చిపోలేము కదా. ఇప్పటికీ వాట్సాప్ గ్రూపుల్లో టచ్లో ఉంటారు కదా. ఎంతమందికి వీడియో చూసిన తర్వాత గుండెల్లో కరుమరుగైన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చాయో కామెంట్ చేయండి సరదాగా. ఇట్లు మీ ఏకే యాదవ్. ఉంటాను మరి.